శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి అయి నమః. ఓం నమః శివాయ. కేవీఎల్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నామ నక్షత్రం జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం జనవరి 19, 2025 నుండి జనవరి 25, 2025 వరకు మేషరాశి వార ఫలితాలను వివరిస్తాను. గోచార గ్రహస్థితులు: వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సులో బుధుడు, మకరంలో రవి, కుంభంలో శుక్ర శని భగవానులు, మీనంలో రాహువు. కుజ భగవానులు 21/1/2025 సాయంత్రం 4:05 మిథున రాశిలో వక్రగమనంలో ప్రయాణం చేస్తారు. బుధ భగవానులు మకర రాశిలో జనవరి 24 సాయంత్రం 4:50 దానిలో ప్రయాణం చేస్తారు. మేషరాశి వార ఫలితాలు: మేషరాశి విద్యార్థులు, వీరు బాగా చదవగలిగే పిల్లలు అయినా పైకి అలా కనిపించరు. బాగా కష్టపడి చదువుతారు. కష్టపడే తత్వం ఎక్కువగానే ఉంటుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని, గురువుల సహాయంతో ఆ విద్యను నేర్చుకోవాలని వీరు భావిస్తారు. లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉండి నేర్చుకునే విద్యలో డెవలప్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు గవర్నమెంట్ ఉద్యోగులు అయ్యే అవకాశం కూడా ఉంది. సోషల్ సర్కిల్ ద్వారా డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. మే తర్వాత అవి బాగుంటాయి. తమ్ముళ్ళతోనూ చెల్లెళ్ళతోనూ సఖ్యత తక్కువగా ఉంటుంది. తల్లిగారికి వ్యాకులత ఎక్కువగా ఉంటుంది. ఆమెకు గృహరీత్యా కానీ, వాహనాల రీత్యా కానీ, ఆస్తిపాస్తుల విషయంలో కానీ ఏమైనా సమస్యలు ఉన్నా, ఈఎంఐలు కట్టవాలనే సమస్యలు ఎక్కువగా ఉన్నా వాటి నుంచి కూడా ఆవిడ ఎక్కువగా ఆలోచించి అనారోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని నుంచి ఆవిడ బయటకు రావాలనంటే ఆమె ఎప్పుడు ఏదో ఒక పని మీద ఉంటే ఈ యొక్క సమస్య తగ్గుతుంది. లేదా పెంపుడు జంతువులను పెంచడం, వాటిని సాకటం వంటివి, మొక్కల్ని పెంచడం, పాదులు చేసి నీళ్లను పోయటం, ఇట్లాంటి దాని గురించి కనుక ఆవిడ డైలీ చేస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క వ్యాకులతను మర్చిపోవటం అనేది జరుగుతుంది. ఉద్యోగం: కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఆలస్యం ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ 2వ తేదీ తర్వాత నుంచి మీరు యొక్క ప్రయత్నాలు చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది, కలిసి వస్తాయి. మీ యొక్క తెలివితేటలు, క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్ వలన మీరు చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఉన్న ఊరిలోనే ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంది. మీరు ఇంజనీర్గా కానీ, కాంప్లెక్స్లు కట్టడం ఇటువంటి ప్రొఫెషనల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీమ్ లీడర్స్గా కూడా బాధ్యతలను నిర్వహించగలుగుతారు. బిజినెస్ డీలింగ్స్ బాగా చేస్తారు. దీని పరంగా ఫారెన్ ట్రావెల్స్ కూడా చేయవలసి వస్తుంది. బెట్టింగ్లు, లాటరీలు వంటివి కూడా చేస్తారు. ఉన్నత విద్య కోసం బ్యాంకు నుండి రుణం పొందాలనే ప్రయత్నం చేసేవారికి అవి కూడా కలిసి వస్తాయి. మీరు స్వీట్స్ని ఎక్కువగా తీసుకుంటారు. శీతల పానీయాలను కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఆరోగ్యం: పిల్లలకు స్పైసీ ఫుడ్ తీసుకుంటున్న కారణంగా గ్యాస్ రావటం, పొట్టలో సమస్యలు ఏర్పడటం జరుగుతుంది. పళ్ళకు సంబంధించిన సమస్యలు, గొంతులో గ్యాస్ కారణంగా పూయటం వంటివి జరుగుతూ ఉంటాయి. నరాలకు సంబంధించిన సమస్యలు, పొత్తి కడుపులో సమస్యలతో ఇంతకు ముందు నుంచే గనక అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే అవి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మే 15 వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంటి దగ్గర ఉండి చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. అవి వాటర్, మిల్క్, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ వంటి వ్యాపారాల వారికి చాలా బాగుంటుంది. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. దైవం: ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం దత్తాత్రేయ స్వామి వారిని, గురువులను పూజించండి. శివాలయంలో అభిషేకం చేయించండి. దానం: కాకులకు, పక్షులకు ఆహారం పెట్టండి. వృద్ధులకు, చిన్నపిల్లలకు పాదరక్షలు పంచిపెట్టండి. అంతా మంచి జరుగుతుంది. శుభం.